గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు జ్యోతిర్మయ స్టడీ సర్కిల్. ఈరోజు ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో భాగంగా యూట్యూబ్లో మనం ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఎగ్జామ్స్ పెట్టుకుంటున్నామని మీకు అందరికీ తెలుసు. అయితే ఈ టెస్ట్ మొదలవడానికి ముందు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఈ కాన్సెప్ట్ని గుప్త సామ్రాజ్యం గురించి చదివి ఉన్నారో వాళ్ళు ఈ టెస్ట్ అటెంప్ట్ చేస్తుంటే, లేకపోతే ఈ వీడియో తర్వాత అయినా వింటుంటే మీరు ఎంతవరకు దాన్ని చదివారు అనే దాని గురించి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి, మీ జ్ఞాపక శక్తిని టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది అనమాట. అలా కాకుండా మీరు ఈ కాన్సెప్ట్ని చదవకుండా కానీ, లేకుంటే దీని గురించి అవగాహన లేకుండా ఈ టెస్ట్ చేస్తున్న ఈ వీడియో వింటున్నా మీకు ఈ మలయాళమో ఏ ఒరియానో వింటున్నట్టు ఉండిద్ది అనమాట. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఈ గుప్త సామ్రాజ్యాన్ని గురించి చదివి ఉన్నారో వాళ్ళు దీన్ని వినేటప్పుడు ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మార్క్స్ నోట్ చేసుకోండి. అలానే ప్రతి క్వశ్చన్కి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ని మీకు తెలియనట్లయితే దాన్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నేను నా తరపు నుంచి ఇచ్చే మీకు సజెషను. అది రైట్. అయితే మీరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ మీరు ఆన్సర్స్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్కి లైవ్లోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి గమనించండి వాటిని ఎలా చేయాలి. మీరు పోస్ట్ చేయొచ్చు లైవ్ కామెంట్లో, అవి కనబడుతుంది, ఒకసారి గమనించండి. రైట్. ఢిల్లీలోని మెహ్రౌలీ శాసనం ఏ రాజు పరిపాలనా కాలంలో వేయబడింది? చంద్రగుప్తుడి పరిపాలనా కాలంలోనా, సముద్రగుప్తుడి పరిపాలనా కాలంలోనా, కుమారగుప్తుడి పరిపాలనా కాలంలోనా, స్కందగుప్తుడి పరిపాలనా కాలంలోనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ ఈ క్వశ్చన్ చాలాసార్లు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో, అలాగే వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ఢిల్లీలోని మెహ్రౌలీ శాసనం ఏ రాజు పరిపాలనా కాలంలో ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చంద్రగుప్త మౌర్యుడు. రైట్. అయితే ఈ మెహ్రౌలీ శాసనం క్రీస్తకం దగ్గర 5వ శతాబ్దం ఆ ప్రాంతంలో వేయబడితే ఇప్పటికీ కూడా ఈ మెహ్రౌలీ శాసనం అంటే మీరు ఆల్రెడీ ఆ తర్వాత ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఆన్లైన్లో కొట్టినా కానీ మెహ్రౌలీ శాసనం ఇన్ ఢిల్లీ అని కొట్టినా కానీ కనబడుతుంది. ఇది ఆరు బయట అంటే ఓపెన్ ప్లేస్లోనే వేయబడి ఉంటుందన్నమాట. ఓపెన్ ప్లేస్లోనే వేయబడి ఉంటుంది. దగ్గర 1500 సంవత్సరాలు అయినా కానీ ఇది ఎటువంటి రస్ట్, చిలుం పట్టడం కానీ, ఎటువంటి పాడవడం కానీ జరగలేదన్నమాట. అది దీని యొక్క ప్రత్యేకత అనమాట. అంటే ఈ మెహ్రౌలీ శాసనం మెహ్రౌలీలో ఉన్నటువంటి ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉన్నటువంటి ఈ ఇనుప స్తంభ శాసనం నుండి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఆనాడు గుప్తుల యొక్క ఈ ఖనిజానికి సంబంధించి నాణ్యతను వాటిని పరిశీలించవచ్చు అనమాట. దీనిని ఈ ఢిల్లీలోని మెహ్రౌలీ శాసనాన్ని వేపించిన గుప్త రాజు అంటే చంద్రగుప్త 2 అనమాట. 2వ చంద్రగుప్తుడు. ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. తర్వాత కామెంట్స్ మీరు ఆన్సర్ కామెంట్ చేయొచ్చు. రైట్. బ్రాహ్మణులకు భూములను దానంగా ఇచ్చే సాంప్రదాయమైన అగ్రహారాల గురించి గుప్తుల కాలం నాటి ఏ శాసనంలో మొదటగా ప్రస్తావించబడింది? రైట్. మనందరికీ తెలుసు, బ్రాహ్మణులకి మనం ఏపీ హిస్టరీ చదివేటప్పుడు కానీ, ఇండియన్ హిస్టరీలో కానీ రకరకాల సందర్భాల్లో మనం రాజులు బ్రాహ్మణులకి అగ్రహారాలు లేకపోతే ఒక్కొక్క గ్రామాలను ఇచ్చేసేవాళ్ళు. ఆ గ్రామాల మీద వచ్చేటువంటి పన్నుని ఆ బ్రాహ్మణ కుటుంబాలు తీసుకొని మీరు జీవనం సాగించవచ్చు అని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా బ్రాహ్మణులకు దానంగా గ్రామాలను ఇవ్వడాన్ని శాతవాహనుల కాలం నుండే ఆ సాంప్రదాయం అమల్లో ఉంది. అయితే
ఆ బ్రాహ్మణులకి దానంగా ఇచ్చేటువంటి ఆ గ్రామాలని అగ్రహారాలు అనేవాళ్ళు అనమాట. ఈ అగ్రహారాలు అనే పేరు మాత్రం గుప్తుల కాలంలోనే స్టార్ట్ అయింది. గుప్తుల కాలంలో వేయబడినటువంటి శాసనాల్లోనే మొట్టమొదటిసారిగా మనకు బయటపడడం జరిగిందనమాట. బ్రాహ్మణులు ఇచ్చినటువంటి దాన గ్రామాలని అగ్రహారాలు అని పిలుస్తారు అని ఈ గుప్తుల కాలంలో వేసినటువంటి శాసనాల ద్వారానే మనకు తెలుస్తుందన్నమాట. అయితే ఏ ఏ శాసనం ద్వారా గుప్తులు ఏ శాసనం ద్వారా ఈ అగ్రహారాల గురించి ప్రస్తావన మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేశారు? అలహాబాద్ ప్రశస్తి శాసనం ద్వారానా, నలంద తామ్ర శాసనం ద్వారానా, ఎరాన్ ప్రశస్తి శాసనం ద్వారానా, గయా తామ్ర శాసనం ద్వారానా? రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మీరైనా లైవ్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. రైట్. కరెక్ట్ ఆన్సర్ నలంద తామ్ర శాసనం. చాలామంది అలహాబాద్ ప్రశస్తి శాసనం అనుకుంటున్నారు, కాదు. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నలంద తామ్ర శాసనం అనమాట. నలంద తామ్ర శాసనం వల్లనే బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గ్రామాలను అగ్రహారాలు అని పిలవడం జరుగుద్ది అనమాట. ఈ నలంద తామ్ర శాసనాన్ని వేయించిన గుప్త రాజు ఎవరంటే సముద్రగుప్తుడు అనమాట. ఈ శాసనాలన్నీ కూడా అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని కానీ, నలంద తామ్ర శాసనాన్ని కానీ, ఎరాన్ ప్రశస్తి శాస్త్రాన్ని కానీ, గయా తామ్ర శాసనాన్ని కానీ, వీటన్నిటిని కూడా సముద్రగుప్తుడే వేయించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనంలో ఏముంటుందంటే రకరకాల సరిహద్దులు, రకరకాల విజయాలు, వాటి గురించి ఉండడం జరుగుతుంది. గయా తామ్ర శాసనంలోనేమో శ్రీలంకకు చెందిన ఒక రాజు, మేఘవర్మ అనే రాజు, శ్రీలంకకు చెందినటువంటి మేఘవర్మ అనే రాజు భారతదేశంలో మీ బౌద్ధులకు నేను ఒక గుహాలయాన్ని నిర్మిస్తాను, కాబట్టి మీ రాజ్యంలో ఆ గుహను తవ్విస్తాను, మీ అనుమతి కావాలి అని గుప్తరాజును అడగడం జరుగుతుంది అనమాట. ఆ విషయాన్ని ఈ గయ తామ్ర శాసనంలో ప్రస్తావించడం జరుగుతుంది. రైట్. ఈ 4 శాసనాలు ఏవైతే ఉన్నాయో, అలహాబాద్ శాసనం కానీ, నలంద తామ్ర శాసనం కానీ, ఎరాన్ ప్రశస్తి శాసనం కానీ, గయా తామ్ర శాసనం కానీ, ఇవన్నీ కూడా సముద్రగుప్తునికి సంబంధించినవి అనమాట. అయితే నలంద తామ్ర శాసనంలో ఈ అగ్రహారాలు అనే పదం అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత రైట్. కవిరాజు అనే బిరుదుతో ఉన్న నాణేలను ఏ గుప్త వంశపు రాజు ముద్రించడం జరిగింది? కవిరాజు అనే బిరుదుతో ఉన్నటువంటి నాణేలంట. ఇప్పుడు మామూలుగా మన రూపాయి కాయిన్ చూసినట్లయితే ఏమని ఉంటుంది? సత్యమేవ జయతే అని, రూపాయి అనే సింబల్ అని, వరి కంకులు, అలాగే 1 రూపీ అయితే 1 సింబల్, 2 రూపీ అయితే 2 సింబల్, 2000 అట్లా ఉంటాయి. పాత రూపాయి నాణ్యాలు అయితే 3 సింహాల బొమ్మ అట్లా ఉండడం జరిగింది అనమాట. అయితే ఈ గుప్తుల కాలం నాటి నాణ్యాల మీద కవిరాజు అనే బిరుదుతోటి కొన్ని నాణ్యాలను ముద్రించడం జరిగిందంట. అయితే ఆ కవిరాజు అనే బిరుదుతోటి నాణ్యాలను ముద్రించిన గుప్త వంశపు రాజు ఎవరు అని అడగడం జరిగింది. ఎవరు? సముద్రగుప్తుడా, మొదటి చంద్రగుప్తుడా, రెండవ చంద్రగుప్తుడా, కుమారగుప్తుడా? రైట్. కవిరాజు ఎవరు? సముద్రగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ సముద్రగుప్తుడికి ఇంకా చాలా బిరుదులు కూడా ఉంటాయి అన్నమాట. కవిరాజు అనే బిరుదు ఉంటుంది, అశ్వమేఘ వాహనుడని రకరకాల బిరుదు ఉంటాయి అన్నమాట. ఈయన కుమారగుప్తుడు వచ్చేసరికి ఈ కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాడు. ఆయన గురించి మీకు తెలుసు, అది ఫేమస్. రైట్. నెక్స్ట్, సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనం ప్రకారం ఇతను జయించిన 12 దక్షిణపథ రాజ్యాలు ఏ 2 నదీ సరిహద్దుల మధ్య ఉన్నాయని అలహాబాద్ శాసనం తెలియజేస్తుంది? సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనం ప్రకారం ఇతను జయించిన 12 దక్షిణాపథ రాజ్యాలు ఏ 2 నదీ సరిహద్దుల మధ్య ఉన్నాయని అలహాబాద్ శాసనం తెలియజేస్తుంది? వాస్తవానికి సముద్రగుప్తుడి యొక్క అలహాబాద్ శాసనం చాలా విషయాలు తెలియజేస్తుంది అనమాట. సముద్రగుప్తుడు పశ్చిమ భారతదేశంలో ఈ రాజ్యాలను జయించాడు, ఉత్తర భారతదేశంలో ఈ రాజ్యాలను జయించాడు, దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాలను జయించాడు, అలాగే మధ్య భారతదేశంలో ఈ రాజ్యాలను జయించాడు అని ఆ రాజ్యాల పేర్లు, ఆ రాజ్యాల యొక్క సరిహద్దులు, అట్లా చాలా విషయాలు ఈ అలహాబాద్ శాసనం తెలియజేస్తుంది అనమాట. అయితే మన వరకు వచ్చేసరికి ఏబిపిఎస్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో ఒక 12 రాజ్యాలను జయిస్తుందన్నమాట. ఆ రాజ్యాలు అనేవి
ఈ ఈ రెండు నదీ తీరాల మధ్యలో ఉన్నాయని ఆ అలహాబాద్ ప్రశస్తి శాసనంలోనే ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది అనమాట. అది ఏ రెండు సముద్రగుప్తుడు జయించినటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆ 12 రాజ్యాలు ఏ రెండు నదీ తీరాల మధ్య ఉన్నవి, ఏ రెండు నదీ తీరాల మధ్య ఉన్న వాటిని ఆయన జయించిండు అని అడగడం జరిగింది. కృష్ణా గోదావరి నదీ తీరాల మధ్య ఉన్న వాటిన, కావేరీ కృష్ణా మధ్య ఉన్న వాటిన, మహానది మరియు కావేరీ నదీ తీరాల మధ్య ఉన్న వాటిన, స్వర్ణముఖి మరియు గోదావరి నదీ తీరాల మధ్య ఉన్న వాటిన. రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మహానది మరియు కావేరీ నదీ తీరాల మధ్య ఉన్నటువంటి 12 దక్షిణాపథ రాజ్యాలను సముద్రగుప్తుడు జయించడం జరిగింది అనమాట. ఆ విషయము అలహాబాద్ శాసనంలో ఉంటుంది. అయితే మీకు తెలుసు, కావేరీ అంటే కర్ణాటక రాష్ట్రంలో ప్రవహిస్తుంది, మహానది అంటే మన ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అక్కడ విజయనగరం ఆ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉండేదన్నమాట. ఈ ఈ దీని మధ్యలో ఉన్నటువంటి రాజ్యాలను అంటే ఒరిస్సాలోని కొంత భాగాన్ని, అలానే ఆనాడు ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్నటువంటి వేంగి ప్రాంతాన్ని, అలాగనే తమిళనాడును పాలిస్తున్నటువంటి విష్ణువంశ అనే రాజు యొక్క రాజ్యాన్ని, వీటన్నిటినీ సముద్రగుప్తుడు జయించాడని ఈ అలహాబాద్ శాసనంలో ఉంటుంది. అయితే ఇదే అలహాబాద్ శాసనానికి సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 2017 ఏదో ఒక ఇయర్లో ఒక క్వశ్చన్ అడిగిందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని నేను మన రాష్ట్రానికి సంబంధించింది, మన సౌత్ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఈ క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను. సివిల్స్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇదే అలహాబాద్ శాసనంలో సముద్రగుప్తుడు దేవర మరియు కాముక అనే ప్రాంతాలను జయించాడు. ఈ దేవర మరియు కాముక అనే ప్రాంతాలు ప్రస్తుతము భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడగడం జరిగిందనమాట. ఈ దేవర మరియు కాముక అనే ప్రాంతాలు ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఆ దేవర కాముక అనే ఆ రాజ్యాలను అప్పుడు సముద్రగుప్తుడు జయించడం జరిగిందని అలహాబాద్ శాసనంలో ఉంది. అది ప్రీవియస్ క్వశ్చన్లో అడిగిండు. దాన్ని బేస్ చేసుకొని ఇది మన ప్రాంతానికి సంబంధించింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత గుప్తుల కాలానికి సంబంధించి భాగకర అంటే ఏమిటి? గుప్తుల కాలంలో భాగకర అనే పదము ఆ గ్రంథాలలో కానీ చాలా సందర్భాల్లో వినియోగిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఏంటి అసలు ఆ భాగకర అంటే? భాగకర అంటే అమ్మకపు పన్నా, భూమి శిస్త, బంజరు భూముల మీద పన్నా, గనుల మీద పన్నా. గుప్తుల కాలానికి సంబంధించి భాగకర అంటే ఏంటి? ఇది సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ చిన్నగానే ఉంది, కానీ ఆన్సరు అన్ని పన్నుల గురించే ఇచ్చిండు, అన్ని భూముల గురించే ఇచ్చిండు. కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. గుప్తుల కాలానికి సంబంధించి భాగకర అంటే భూమి శిస్తు అనమాట. రైట్, వెరీ గుడ్. ఇదిగో మీరు ఒకసారి గమనిస్తే, ఎవరైతే ఇప్పుడు లైవ్లో వింటున్నారో తర్వాత ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైనా కానీ ఈ క్వశ్చన్స్ని వినడమే కాకుండా మీరు కూడా డైరెక్ట్ ప్రాక్టీస్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్ కామెంట్లో నేను మన జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. దాని ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే ఈ క్వశ్చన్స్ని నేను మళ్ళీ అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు మరోసారి అక్కడ దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. రైట్, ఇది భూమి శిస్తుకు సంబంధించినటువంటి పన్ను. భాగకర అంటే అమ్మకపు పన్ను కాదు, బంజరు భూముల మీద పన్ను కాదు, గనుల మీద పన్ను కాదు. గమనించండి. తర్వాత మహారాజా ఆదిరాజా అనే బిరుదును మొదటి చంద్రగుప్త మౌర్యుడు స్వీకరించడం జరిగింది. రెండో పాయింట్, రెండో చంద్రగుప్తుడు పరమ భాగవతుడు అనే బిరుదును స్వీకరించడం జరిగింది. మహారాజా ఆదిరాజా అనే బిరుదును మొదటి చంద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడేమో పరమ భాగవతుడు అనే బిరుదును స్వీకరించడం జరిగింది. అయితే వీటిలో ఒకటవ స్టేట్మెంట్ మాత్రమే కరెక్టా? 1 మరియు 2 స్టేట్మెంట్లు కరెక్టా? ఏది సరైంది కదా? 2 మాత్రమే సరైందా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1 మాత్రమే సరైంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నది. సేమ్ క్వశ్చన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా అడిగింది. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్ ఈ గుప్తుల సామ్రాజ్యానికి సంబంధించి ఏమైనా ఉంటే గమనించినా కానీ మీరు అక్కడ చూడవచ్చు. వాస్తవానికి ఈ గుప్త వంశ స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడికి మహారాజా అని ఉండిద్ది. ఎందుకంటే ఈయన సామంతుడుగా ఉండటం జరిగింది. గుప్త సామ్రాజ్యాన్ని ఇతను స్థాపించినప్పటికీ చారిత్రకంగా ఇతన్నే గుప్త సామ్రాజ్య స్థాపకుడు అని పిలుస్తున్నప్పటికీ శ్రీముఖుడికి బిరుదు మహారాజా అని ఉండిద్ది. మహారాజా అని అంటే
అని ఉంటే అర్థం ఏంటయ్యా అంటే ఇతను ఎవరో ఇంకొక పెద్ద రాజు కింద సామంతుడిగా ఉండేవాడు అని అర్థం అనమాట. అయితే ఈ మొదటి చంద్రగుప్తుడి కాలానికి వచ్చేసరికి ఈ మొదటి చంద్రగుప్తుడు వేసినటువంటి శాసనాలలో కానీ నాణేలలో కానీ ఈ మొదటి చంద్రగుప్తుడికి సంబంధించినటువంటి బయటపడ్డటువంటి ఆధారాలలో కానీ మనకు సాహిత్య ఆధారాల్లో కానీ ఇతని పేరు ముందు మహారాజా ఆదిరాజా అనే బిరుదు ఉంటుంది అనమాట. ఇది వాస్తవానికి మనం చదువుతున్నటువంటి నార్మల్ బుక్స్లో ఎక్కడ లేదు, ఎన్సీఆర్టీ బుక్లోనే ఉంది. సేమ్ దీన్నే ప్రిలిమ్స్లో సివిల్స్ ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి చంద్రగుప్త యొక్క బిరుదు మహారాజా ఆదిరాజా. కాబట్టి ఇతనే గుప్త సామ్రాజ్యంలో మొట్టమొదటి స్వతంత్ర పాలకుడని గమనించవచ్చు. వాస్తవానికి గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించింది అయితే శ్రీముఖుడు, కానీ మొట్టమొదటి స్వతంత్ర పాలకుడిగా ఎదిగింది ఎవరై అంటే మొదటి చంద్రగుప్తుడు అని చెప్పుకోవచ్చు. అలానే రెండో చంద్రగుప్తుడు పరమ భాగవతుడు అనే బిరుదును స్వీకరించడం జరిగింది అన్నాడు. వాస్తవానికి ఇది తప్పు అనమాట. పరమ భాగవతుడు అనే బిరుదు సముద్రగుప్తుడికి ఉంది, రెండో చంద్రగుప్తుడికి లేదనమాట. రైట్. కాబట్టి ఒకటి మాత్రమే సరైంది. ఇట్లా నార్మల్ బుక్స్లో ఉండే క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ వేరు, ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్విస్ట్ చేసి అడగడం జరిగింది, గమనించండి. రైట్. నెక్స్ట్, గుప్తులలో ప్రముఖ రాజు అయినటువంటి చంద్రగుప్త విక్రమాదిత్యులకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. గుప్తుల్లో ప్రముఖ రాజు అయినటువంటి చంద్రగుప్త విక్రమాదిత్యులకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఈయన గుప్త సామ్రాజ్యానికి ఉజ్జయినిని రెండవ రాజధానిగా చేసి పాలించాడు. ఈయన కుతుబ్ మినార్కి సమీపంలో ఇనుప స్తంభ శాసనాన్ని ఢిల్లీలో వేయించడం జరిగింది. ఒకటి మాత్రమే సరైంది, 1, 2 సరైనవి, ఏది సరైనది కావు. రైట్. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1, 2 సరైనవే. ఈ రెండవ చంద్రగుప్తుడినే చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే ఈయన మధ్య భారతదేశంలో ఉన్నటువంటి రాజులను జయించడం వల్ల మధ్య భారతదేశంలో రాజ్యాలను జయిస్తున్నటువంటి రాజులకు విక్రమాదిత్యుడు అనే బిరుదు ఉందన్నమాట. ఆయన జయించింది కాబట్టి ఆయన బిరుదుని ఈయన తీసుకోవడం జరిగింది అనమాట. అందుకనే రెండవ చంద్రగుప్తుడికి ఇంకొక పేరు ఏంటంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని కూడా అంటారు. ఈయన పేరే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడన్నా, రెండవ చంద్రగుప్తుడన్నా, లేదంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడన్నా కానీ ఒకడే. చాలాసార్లు క్వశ్చన్లు అడిగేటప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడుగుతూ ఉంటాడు, గమనించండి. ఈ రెండవ చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనే ఆయన మొదటి చంద్రగుప్తుడి తర్వాత, సముద్రగుప్తుడి తర్వాత, వీళ్ళిద్దరి తర్వాత అత్యంత గొప్ప రాజు అని చెప్పుకోవచ్చు. ఈయన కూడా చాలా రాజ్యాలను జయించడానికి కృషి చేసిండు. అలాగనే తన రాజ్యాన్ని, గుప్త సామ్రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగా ఉజ్జయినిని కూడా జయించి, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిని జయించి దాన్ని రెండవ రాజధానిగా చేసి పాలించడం జరిగింది. అలానే ఈయన కుతుబ్నార్కి సమీపంలో, ఢిల్లీలోని కుతుబ్నార్కి సమీపంలో ఇనుప స్తంభ శాసనాన్ని ఢిల్లీలో వేయించడం జరిగిందనమాట. ఈ రెండు ఈయనకు సంబంధించి ఇంపార్టెంట్. తర్వాత, హూనులను విజయవంతంగా ఎదుర్కొన్న గుప్త సామ్రాజ్యపు రాజు ఎవరు? ఇది సివిల్ సర్వీసెస్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్, గమనించండి. మీరు అనుకోవచ్చు, ఏం సార్ సివిల్ సర్వీసెస్లో ఈ ఎన్సీఆర్టీలో మీరు చెప్తున్నారు, మన ఏపీఎస్సీలో చెప్పొచ్చు కదా అంటే, వాస్తవానికి 2016 నుంచి 2023 వరకు ఇప్పటివరకు కూడా ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది ఏపీఎస్సీ సిలబస్లో లేదు. ఇప్పుడు మాత్రమే ఈ గ్రూప్ 2కి మాత్రమే ఏన్షియంట్ హిస్టరీ అనే కాన్సెప్ట్ని ఏపీఎస్సీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అది వరకు ఏన్షియంట్ హిస్టరీ అనేది లేదు, అంతకు పూర్వం ఉండేది 2016కు ముందు. కానీ వాటిలో ఈ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి, అవి అందుబాటులో లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఉన్న సిలబస్నే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టు ఆ కాన్సెప్ట్లు ఉంటే మీరు కావాలంటే ఆ సిలబస్ని మరోసారి గమనించవచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ పేపర్ సెట్టర్స్ కూడా అందరూ స్టాండర్డ్ సెట్టర్స్ అనమాట. సెంట్రల్ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండే వాళ్ళ చేతే ఈ పేపర్ సెట్టింగ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ బుక్స్, సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ని తయారు చేస్తున్నా, గమనించండి.
హూనులను విజయవంతంగా ఎదుర్కొన్న గుప్త సామ్రాజ్యపు రాజు ఎవరు? అంటే స్కందగుప్తుడా, కుమారగుప్తుడా, సముద్రగుప్తుడా, చంద్రగుప్తుడా? రైట్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్కందగుప్తుడు. రైట్. వాస్తవానికి ఈ గుప్త సామ్రాజ్యము అంతమవడానికి గల కారణం ఎవరంటే ఈ హూనులు అనమాట. ఈ హూనులు అనేవాళ్ళు మధ్య ఆసియా దేశాలకు చెందినటువంటి గిరిజన జాతులు అనమాట. మన బాహుబలి సినిమాల్లో వాళ్ళు చూపిస్తారు చూడండి, ఎవరు నల్లగా వస్తారు కదా వాళ్ళు అనమాట. అట్లా ఉంటారు అనమాట వీళ్ళు కూడా. ఈ హూనులను చాలాసార్లు, హూనులు అనే వాళ్ళు గుప్తుల పరిపాలన కాలంలో చాలాసార్లు ఇండియా మీద దాడి చేస్తే వాళ్ళని ఈ స్కందగుప్తుడు ఎదుర్కొన్నాడు అనమాట. ఈ స్కందగుప్తుడు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ గుప్త రాజులు వాళ్ళని ఎదుర్కోలేక ఆ తర్వాత భారతదేశము వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనమాట. అది గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. తర్వాత గుప్తుల కాలంలో ఉత్తర భారతదేశం నుండి వ్యాపారాన్ని సముద్ర మార్గంలో ఇతర దేశాలతో నడిపించడానికి ఏ ఓడరేవు ప్రధానంగా ఉపయోగించబడింది? ఉత్తర భారతదేశం నుండి వ్యాపారాన్ని సముద్ర మార్గంలో ఇతర దేశాలతో నడిపించడానికి ఏ ఓడరేవు ప్రధానంగా ఉపయోగపడింది? మన ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ అప్పుడు చాలా సందర్భాల్లో చదువుతాం. కాకతీయులు ఇతర దేశాలతోటి విదేశీ వాణిజ్యం చేయడానికి ఏ ఓడరేవు ఉపయోగపడేది అంటే ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి ఓడరేవు ఉపయోగపడేది అనమాట. అట్లా ఈ గుప్తులు ఉత్తర భారతదేశం నుండి మొత్తాన్ని ఈ సరుకులు గట్రా వాటన్నిటిని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏ ఓడరేవు ఉపయోగించేవాళ్ళంటే తామ్రలిప్టిన, బారుచ్చ, సోపార, కళ్యాణ. ఏ ఓడరేవు ఇది? కరెక్ట్ ఆన్సరు తామ్రలిప్టి. తామ్రలిప్టి అనే ఓడరేవు ఇది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చూడండి. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాండసూర్ జిల్లాలో ఉంటుంది అనమాట. ఇది మాండసూర్ జిల్లాలో ఉంది ప్రస్తుతం ఈ తామ్రలిప్టి అనేది. ఇప్పటికి కూడా ఓడరేవు ఉంది. గుప్తులు దీన్ని మాండసూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ తామ్రలిప్టి ఓడరేవుని ప్రధానంగా వినియోగించి విదేశీ వాణిజ్యం చేసేవాళ్ళు అనమాట. ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. తర్వాత శూద్రకుడు రచించిన మృచ్ఛకటిక అనే గ్రంథం ప్రకారం సమాజంలోని స్త్రీలు మరియు శూద్రులు ఏ భాషను మాట్లాడేవారు? మీకు తెలుసు, గుప్తుల కాలంలో ప్రధానమైనటువంటి గొప్ప రాజులైనటువంటి రెండవ చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలో నవరత్నాలు అనే పండితులు ఉండేవాళ్ళు అనమాట. మామూలుగా జగనన్న నవరత్నాలు పథకాలు ఎట్లాగో రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది కవులు ఉండేవాళ్ళు అనమాట. ఆ 9 మంది కవులని నవరత్నాలు అనేవాళ్ళు. ఈ నవరత్నాలలో శూద్రకుడు అనే ఆయన కూడా ఒకడనమాట. ఆర్యభట్ట, శూద్రకుడు, ఇట్లా చాలామంది కవులు ఉంటారు, కాళిదాసు. అయితే ఈ శూద్రకుడు అనే ఆయన మృచ్ఛకటిక అనే గ్రంథం రచించిండు. ఈ మృచ్ఛకటిక అనే గ్రంథం ప్రకారం సమాజంలోని స్త్రీలు మరియు శూద్రులు ఏ భాషను మాట్లాడేవారు అని ఆ గ్రంథంలో ఆయన తెలపడం జరిగింది. ఇది మీరు ఇంత లోతుగా అడగాల్సిన అవసరం ఏం సార్ అని అడగవచ్చు. ఇదే క్వశ్చన్ని వేరే రూపంలో, అంటే ఒక పాయింట్గా నేను దీన్ని ఒక క్వశ్చన్గా ఇచ్చాను. ఒక పెద్ద క్వశ్చన్లో ఒక ఆప్షన్గా ఈ పాయింట్ని ఇవ్వడం జరిగిందనమాట. సమాజంలోని స్త్రీలు మరియు శూద్రులు ఏ భాషను ఉపయోగించేవారు? సంస్కృత భాషన, ప్రాకృత భాషన, పాలీ భాషన, సౌరసేనిన. ఆ ఆప్షన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాను కాబట్టి సౌరసేని అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాను అనమాట. ప్రాకృత భాషను చాలామంది చూడండి, 20 మంది ఆన్సర్ చేస్తే చాలామంది 40% మెంబర్స్ సంస్కృత భాష అని పెట్టారు అనమాట. కాదు, ప్రాకృత భాష కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ ప్రాకృత భాష, పాలీ భాషలు అనేవి సామాన్యులు వాడేవాళ్ళు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే గుప్తుల కాలంలో సమాజంలో విభజన ఉన్నది. అంటే ఉన్నత వర్గాలకి, నిమ్న వర్గాలకి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల్లో కానీ వాళ్ళ యొక్క భాషల్లో కానీ అన్నిట్లో తేడా ఉన్నది. అంటే సామాన్యులేమో ప్రాకృత భాషను ఉపయోగించేవాళ్ళు, ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు అలానే రాజులు, బ్రాహ్మణులు, వ్యాపారులు వీళ్ళేమో సంస్కృత భాషను ఉపయోగించేవాళ్ళని మనకి ఈ శూద్రకుడు రచించినటువంటి మృచ్ఛకటిక ద్వారా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇదే శూద్రకుడు గురించి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇంకా ఇది ఎక్స్ప్లెనేషన్లో భాగంగా చెప్దామని నేను ఆ క్వశ్చన్ మళ్ళీ ఫ్రేమ్ చేయలేదు. ఏమడిగాడంటే శూద్రకుడు రచించినటువంటి ఈ మృచ్ఛకటిక అనే గ్రంథంలో ఏ విషయం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు? అంటే ఈ మృచ్ఛకటిక అనే గ్రంథం
ఏ విషయం మీద రాయబడింది అని అడిగిండు అనమాట. మృచ్చకటిక అనే గ్రంథం దేని గురించి రాశారంటే, ఒక బ్రాహ్మణుడు ఒక వేశ్యను ప్రేమించి వివాహం చేసుకుంటానమాట. దాని గురించి ఈ మృచ్చకటిక అనే గ్రంథం రచించడం జరిగింది. ఒక బ్రాహ్మణుడు ఒక వేశ్యను వివాహం చేసుకోవడానికి సంబంధించి ఈ గ్రంథం రాయబడిందని మామూలు టెక్స్ట్ బుక్స్లో ఉంది. కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మాత్రం ఒక వ్యాపారి ఒక వేశ్యను ప్రేమించి వివాహం చేసుకోవడానికి గురించి మృచ్చకటిక వివరిస్తుందని ఉందన్నమాట. కాబట్టి మీరు రేపు ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు ఒక వ్యాపారి ఒక బిజినెస్ మ్యాన్ వేశ్యను ప్రేమించి వివాహం చేసుకోవడానికి గురించి తెలియజేస్తుందంటే అదే కరెక్ట్ అని పెట్టాలి. తర్వాత చారిత్రకంగా గుప్త సామ్రాజ్యం దేనికి ప్రసిద్ధి? ఇది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో, రైల్వే ఎగ్జామినేషన్లో అడిగిండు. వాస్తవానికి మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాం, చిన్న బిట్టు. కొన్ని సందర్భాల్లో దీన్ని కూడా తప్పు చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి ఇచ్చాను చూడండి. గుప్త సామ్రాజ్యం దేనికి ప్రసిద్ధి? మనందరికీ తెలుసు, గుప్త సామ్రాజ్యం ప్రాచీన భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అంటారు అనమాట. స్వర్ణయుగం అంటే మామూలుగా మన కూరగాయలు, యాపిల్స్, టమాటాలు అమ్మినట్టు బండ్ల మీద బంగారాన్ని అమ్ముతారని కాదు. ఆనాడు ఉన్నటువంటి ప్రసిద్ధమైన ఏ విషయాలను బట్టి భారతదేశం స్వర్ణయుగం అని పిలువబడింది అనే దానికి ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా సరితూగిద్ది అనమాట. చారిత్రకంగా గుప్త సామ్రాజ్యం దేనికి ప్రసిద్ధి అంటే కళలు మరియు వాస్తుశిల్పానిక, సామ్రాజ్యవాదానిక, రెవెన్యూ మరియు భూ సంస్కరణక, నాణ్యాల ముద్రణక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కళలు మరియు వాస్తుశిల్పానికి. ఇది చాలా ఎగ్జామ్స్లో చిన్న చిన్న ఎగ్జామ్స్లో అడిగిండు అనమాట. మనం చూసాం అజంతా గృహాలయాలు కానీ, రైట్, చాలా గుహాలయాలు కానీ, రకరకాల భారతదేశంలో హిందూ దేవాలయ నిర్మాణాలు కానీ, రకరకాల శైలిలో ద్రావిడ శైలి, నగర శైలి, వేసార శైలి, ఇట్లా రకరకాల శైలుల్లో గుప్తులే హిందూ దేవాలయ నిర్మాణాలకి పూనుకుంటారు అనమాట. అలానే అజంతా గుహాలయాలు, దీనన్నిటిని బట్టి ఈ గుప్త సామ్రాజ్యం అనేది ఒక స్వర్ణయుగంగా కళలకు వాస్తుశిల్పాలకి ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు అనమాట. గుప్తుల చరిత్రను గురించి అధ్యయనం చేయడానికి చిత్రలేఖన పరంగా రెండే ఆధారాలు ఉన్నాయి. గుప్తుల యొక్క చరిత్రను గురించి అధ్యయనం చేయడానికి చిత్రలేఖన పరంగా రెండే ఆధారాలు ఉన్నాయి. ఒకటి అజంతా గుహాలు అనబడింది. ఒకటి అజంతా గుహలు కాగా రెండవది ఏది? ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఈ పాయింట్ ఎక్కడ బుక్స్లో లేదు, నార్మల్ బుక్స్లో లేదు, మనం చదివే మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్లో. కరీంసార్ బుక్లో కూడా ఇది నేను చదివినప్పుడు కనపడలేదు, కానీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇది కనపడింది. చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి మనం సింధు నాగరికతను గురించి కానీ, ఆర్యన్ నాగరికతను గురించి కానీ, ఇట్లా బౌద్ధ జైన మతాల ఆవిర్భావాలకు సంబంధించిన కానీ ఈ విషయాలను మనం చదివేటప్పుడు వాటిని అధ్యయనం చేయడానికి సింధు నాగరికత ప్రాంతంలో అయితే రకరకాల పురావస్తు ఆధారాలు, మహాస్థాన వాటికలని, వరి పొట్టు అని, రకరకాల కుండలని, రకరకాల విగ్రహాలని అట్లా ఉపయోగపడ్డాయి. అదే ఆర్యుల నాగరికతకు వచ్చేసరికి వైదిక సాహిత్యం ఉపయోగపడింది. వేదాలు, బ్రాహ్మణాలు, వేదాంగాలు ఇట్లాంటివి ఉపయోగపడ్డాయి. బౌద్ధ జైన మతాలకు సంబంధించి వచ్చేసరికి కూడా రకరకాల గుహాలయాలు, రకరకాల శాసనాలు, రకరకాల పుస్తకాలు, గ్రంథాలు ఉపయోగపడ్డాయి. అదే ఈ గుప్తల చరిత్ర గురించి అధ్యయనం చేయడానికి కూడా మనకు రకరకాల ఆధారాలు మనం ఇంతవరకు చర్చించుకున్నాం. ఏంటి? రకరకాల శాసనాలు, చాలామంది రాజులు ఈ నలంద తామ్ర శాసనాలని అట్లా ఆ శాసనాలు రకరకాలు ఉపయోగపడ్డాయి. అయితే చిత్రలేఖన పరంగా మనకు రెండే ఆధారాలు ఉన్నాయన్నమాట గుప్తుల చరిత్రను అధ్యయనం చేయడానికి. ఒకటి అజంతా గుహాలయాలు కాక రెండవది ఏదని అడిగిండు. చాలా లోతుగా వెళ్ళి అడగడం జరిగింది. ఏది మనకి గుప్తుల చరిత్రను అధ్యయనం చేయడానికి చిత్రలేఖన పరంగా రెండో ఆధారం అంటే ఎల్లోరా గుహ. మీరు లైవ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఆన్సర్ చేయండి ఒకసారి. ఆన్సర్ ఏం చేయొచ్చు, ఆన్సర్ చేసే తెలుసు అనుకుంటా మీకు. కింద లైవ్ అని వస్తుంది, లైవ్ చాట్ అని వస్తుంది. ఆన్సర్ పెడితే డైరెక్ట్గా వస్తుంది. ఫస్ట్లో కొంతమంది చేసిరు. అంటే ఎల్లోరా గుహల, బాగు గుహల, నాసిక్ గుహల, లోమష్ ఋషి గుహల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బాగ్ గుహలు అనమాట. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బాగ్ గుహలు అనేవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని
ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా, మీరు కావాలని చూడవచ్చు. బాగ్ గుహలు అనేవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బార్ జిల్లాలో ఉన్న వింధ్య పర్వత శ్రేణుల్లో ఉన్నాయి. ఈ మొత్తం 9 గుహలు ఉంటాయి అన్నమాట. అజంతాలో అయితే 30 గుహలు ఉంటాయి, బాగ్ గుహల్లో అయితే 9 గుహలు ఉంటాయి అన్నమాట. వీటిలో కూడా గుప్తుల యొక్క చిత్రలేఖనం ఉంటుంది. వాటిని బట్టి కూడా గుప్తుల యొక్క చరిత్రను మనం అధ్యయనం చేయవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 1 minute. రైట్, నెక్స్ట్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. గుప్తులలో చివరి రాజు ఎవరు? ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. గుప్తులలో చివరి రాజు ఎవరు? విష్ణుగుప్తుడా, నరసింహగుప్తుడా, కుమారగుప్తుడా, చంద్రగుప్తుడా? రైట్, ఇది చాలా చిన్న క్వశ్చనే, కానీ మనం చాలా సందర్భాల్లో మొదటి రాజును గుర్తుంచుకుంటాం, కానీ చివరి రాజును మనం అన్ని పుస్తకాల్లో చదివినప్పటికీ అంతగా గుర్తుపెట్టుకోం. కానీ ఈ క్వశ్చన్ని ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించాను, గమనించాను. గుప్తులలో చివరి రాజు విష్ణుగుప్తుడు అనమాట. ఈ విష్ణుగుప్తుడి మీద ఈ హునులు ఎవరైతే ఉన్నారో, మధ్య ఆసియాల నుంచి వచ్చినటువంటి ఈ గిరిజన జాతి రాజులు, గిరిజన జాతి తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోవడంలో భాగంగా కాలకేయులు లాంటి వాళ్ళు అనమాట ఈ హునులు అనేవాళ్ళు. ఈ హునుల దండయాత్రలో భాగంగా, అలాగే ఈ రాజులు అంత ప్రాబల్యం కలిగిన వాళ్ళు కాకపోవడం వల్ల, హునుల దండయాత్ర వల్ల బౌద్ధ మత రాజులు, చివరి కాలంలో ఉన్నటువంటి చివరి కాలంలో ఉన్నటువంటి గుప్త వంశ రాజులు బౌద్ధ మతాన్ని ఆచరించడం వల్ల బౌద్ధ మతం అశాంతిని ప్రబోధిస్తుంది కాబట్టి, ఈ యుద్ధాలు వీటికి వెళ్ళకూడదని చెప్తుంది కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని ఈ హునుల దండయాత్ర వల్ల అయితేనేమి కానీ, గుప్తుల యొక్క బౌద్ధ మత ఆచారాల వలన అయితేనేమి కానీ, అలానే పరిపాలనలో భాగంగా వీళ్ళు రాజ్యాన్ని మొత్తం డీసెంట్రలైజ్ చేశారన్నమాట. అంటే భూస్వాములకు అప్పగించారన్నమాట. రకరకాల చిన్న చిన్న గ్రామాల బాధ్యతను, రకరకాల వాటిని ఆ భూస్వాముల యొక్క అవినీతి కానీ, వాళ్ళ యొక్క సామ్రాజ్యవాద ధోరణి కానీ, వాటన్నిటి వల్ల చివరిలో ఈ గుప్త సామ్రాజ్యం అనేది విష్ణుగుప్తుని కాలంలో అంతమవడం జరిగింది అనమాట. వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, అలా ఈ గుప్తుల్లో చివరి వాడు ఎవరంటే విష్ణుగుప్తుడు అనమాట. రైట్, నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని కాళిదాసు రచించిన నాటకం ఏది? వన్ మినిట్ అండి, ఒక్క నిమిషం. రైట్, చంద్రగుప్తుని ఆస్థానంలోని కాళిదాసు రచించని నాటకం ఏది? రచించిన నాటకం అడగలేదు, రచించనిది ఏది, రాయలేదు అని అడిగాను అనమాట. వాస్తవానికి ఈ క్వశ్చన్ సివిల్ సర్వీసెస్లో ఇట్లాంటి, అంటే ఇదే ఓరియంటేషన్లో ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. కొన్ని గ్రంథాలు ఇచ్చి ఈ క్రింది వాటిలో కాళిదాసు నాటకం ఏది, నాటకం కానిదేది, నాటకం అయిందేది, కాళిదాసు ఎన్ని నాటకాలు రచించిండు, ఎన్ని కావ్యాలు రచించిండు అని క్వశ్చన్ అడిగిన అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో నవరత్నాలు అనే 9 మంది కవులు ఉంటారు అని కూడా చెప్పాను మీకు. ఈ చంద్రగుప్త మౌర్యుడు లేదా చంద్రగుప్త విక్రమాదిత్యుడు లేదా రెండవ చంద్రగుప్తుడు ఆస్థానంలో ఉన్నటువంటి కాళిదాసు రాయని నాటకం అభిజ్ఞాన శాకుంతలమా, మాళవికాగ్నిమిత్రమా, విక్రమోర్వశీయమా, కుమార సంభవమా? రైట్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కుమార సంభవం. అభిజ్ఞాన శాకుంతలం కానీ, మాళవికాగ్నిమిత్రం కానీ, విక్రమోర్వశీయం కానీ, ఈ మూడు కూడా కాళిదాసు రచించినటువంటి నాటకాలు. ఆ మూడే ఆయన రచించినటువంటి నాటకాలు. వాటిలో మొదటిది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని బేస్ చేసుకొని ఇటీవల సమంత నటించినటువంటి శాకుంతలం అనే సినిమా కూడా రావడం జరిగిందనమాట.
తర్వాత మాలవికాగ్నిమిత్రము, మాలవిక అనే స్త్రీని అగ్నిమిత్రుడని ఆయన ప్రేమించి వివాహం చేసుకుంటాడు. దాని గురించి ఈ మాలవిక అగ్నిమిత్రంలో ఉంటుంది. అలాగే శాకుంతల అనే ఆమెను దుష్యంతుడు వివాహం చేసుకుంటాడు. దాని గురించి ఈ అభిజ్ఞాన శాకుంతలంలో ఉంటుంది. విక్రముడు అనే ఆయన ఊర్వశి అనే అప్సరసను వివాహం చేసుకుంటాడు. దాని చుట్టూ ఈ కథ అంతా జరిగిద్ది అనమాట విక్రమోర్వశీయంలో. అయితే ఈ కుమార సంభవం వచ్చేసరికి శివపార్వతులకి కుమారస్వామి ఎలా జన్మిస్తాడు అనే దాని గురించి ఈ కుమార సంభవం అనేది తెలియజేస్తుంది అనమాట. దాన్ని పేరు చేసుకొని కుమార సంభవం అనేది ఒక కావ్యము, అది నాటకం కాదు. పై 3 నాటకాలు గమనించండి. రైట్. నెక్స్ట్, గుప్తుల పరిపాలనా కాలంలో ఆస్థాన భాష లేదా రాజభాషగా ఏ భాష ప్రసిద్ధి చెందింది? గుప్తుల పరిపాలనా కాలంలో ఆస్థాన భాషగా ఏ భాష ప్రసిద్ధి చెందింది? సంస్కృతమా, ప్రాకృతమా, పాలీనా, హిందీయా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సంస్కృత భాష. అంతకుముందే చెప్పుకున్నాం మనం. శూద్రకుడు రచించినటువంటి మృత్యుకటికంలో కూడా ఆయన అదే చెప్తాడు. సమాజంలో ఉన్నటువంటి నిమ్నజాతి ప్రజలు, అలానే శూద్రులు, స్త్రీలు ప్రాకృత భాషను మాట్లాడేవాళ్ళు. రాజులు కానీ, రాజా ఆస్థానంలో ఉండే పండితులు కానీ, రకరకాల ఉన్నత వర్గాల ప్రజలు కానీ, వ్యాపారులు కానీ, ఉన్నత శ్రేణి వ్యాపారులు కానీ సంస్కృత భాషను మాట్లాడేవాళ్ళు అని తెలియజెప్పడం జరిగింది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఆస్థాన భాషగా లేదా రాజభాషగా ఏ భాష ప్రసిద్ధి చెందిందంటే సంస్కృత భాష. దీన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. తర్వాత వరాహమిహిరుడు రాసిన పంచసిద్ధాంతిక ఏ నాగరికతల యొక్క ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించబడింది? వాస్తవానికి మన బుక్స్లో వరాహమిహిరుడు 2 గ్రంథాలను రాసిండు. ఏంటవి? ఈ వరాహమిహిరుడు కూడా 2వ చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆస్థానంలో ఉన్నటువంటి 9 మంది కవులలో ఒకానొక గొప్ప కవి. ఈ వరాహమిహిరుడు 2 గ్రంథాలను రచించడం జరిగింది. ఒకటి బృహత్ సంహిత, రెండోది పంచసిద్ధాంతిక. రైట్. ఈ పంచసిద్ధాంతిక ఖగోళ శాస్త్రానికి సంబంధించింది అనమాట. ఈ పంచసిద్ధాంతికలో 5 సిద్ధాంతాలు ఉంటాయి ఖగోళ శాస్త్రానికి సంబంధించి. అయితే ఈ మామూలుగా చిన్న ఎగ్జామ్స్లో నార్మల్గా వరాహమిహిరుడు రాసించినటువంటి గ్రంథం ఏదంటే బృహత్ సంహిత అని అడిగేవాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి కొన్ని ఎగ్జామ్స్లో పంచసిద్ధాంతికం రచించింది ఎవరంటే వరాహమిహిరుడు అసలు ఎటువంటి రచయిత అంటే ఖగోళ శాస్త్రజ్ఞుడా లేకపోతే వైద్య శాస్త్రానికి సంబంధించి గ్రంథాలు రచించిండా అని కొన్నిసార్లు అడిగాడు. అయితే ఇంకో 2-3 అడుగులు ముందుకేసి ఒక ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగింది. ఈ క్వశ్చన్ చదివినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. వరాహమిహిరుడు రచించినటువంటి ఈ పంచసిద్ధాంతిక గ్రంథం అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది కదా. ఈ పంచసిద్ధాంతికం అనే దాన్ని రూపొందించేటప్పుడు ఆయన ఏ నాగరికత యొక్క ఖగోళ శాస్త్రాన్ని బేస్ చేసుకొని, ఏ గ్రంథాలను, ఏ నాగరికత యొక్క ఆధారాలను బేస్ చేసుకొని ఈయన ఈ పంచసిద్ధాంతికం రూపొందించిండు అని అడిగాడు అనమాట. అది గ్రీక్ ఖగోళ శాస్త్ర నాగరికతకు సంబంధించిన పుస్తకాల ఆధారంగాన, రోమన్ ఖగోళ శాస్త్రాల ఆధారంగాన, ఇరానియన్ ఖగోళ శాస్త్ర ఆధారంగాన, పర్షియన్ ఖగోళ శాస్త్రాల ఆధారంగాన. రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గ్రీకు ఖగోళ శాస్త్రాల ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట. రైట్. ఇది ఈ గుప్త సామ్రాజ్యానికి సంబంధించింది. రేపు మీకు మ్యాక్సిమం ఉదయంలోపు ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారము రేపు ఈ గుప్త సామ్రాజ్యం సంబంధించి ఏదైతే టాపిక్ ఇచ్చానో ఆ టాపిక్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. అందరూ దాన్ని ప్రిపేర్ అవ్వండి. మీకు మరోసారి కమ్యూనిటీ పోస్ట్లో అలానే మన గ్రూప్లో కూడా పెడతాను. రేపు ఎగ్జామ్ దేని మీద ఉంటుంది అనేది దాన్ని చదివితే సరిపోతుంది. రైట్. ఇతర వివరాల కోసం అలానే ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ సంబంధించి ఏ విషయాలకైనా మన ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా కానీ జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ యాప్ లింక్ ఇస్తాను, దాంట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్కి మా వంతు సహకారాన్ని పొందవచ్చు అనమాట. రైట్. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు, లేకుంటే క్లోజ్ చేద్దాం లైవ్. కామెంట్స్ ఆన్ చేశాను ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ.